నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంపై అధికార వైసీపీ ఫోకస్ పెట్టింది. 2019లో ఫ్యాన్ గాలి వీచినా కొన్ని పొరపాట్లతో ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ అలాంటి తప్పు జరగకుండా ఈసారి ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ప్రయత్నాలను ప్రారంభించింది. టీడీపీ నుంచి మూడో పర్యాయం శాసనసభ్యుడిగా ఎన్నికైన పీవీజీఆర్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తుండగా వైసీపీకి ఆర్థికంగా బలవంతుడైన విశాఖ డైరీ చైర్మన్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ ను బరిలోకి దించింది. గత 2 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు దాడి రత్నాకర్, మల్లా విజయప్రసాద్లపై గణబాబు విజయం సాధించారు. అప్పుడు ఇప్పుడు పోటీ పడుతున్న వారంతా గవర సామాజిక వర్గీయులే. 4వసారి విజయం సాధించేందుకు టీడీపీ అభ్యర్థి గణబాబు ప్రయత్నిస్తుండగా ఆనంద్ ఆయనకు గట్టి సవాల్ విసురుతున్నారు. సహజంగా 3 పర్యాయాలు ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించడంతో గణబాబు పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఆనంద్కు అనుకూలంగా మారనుందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గానికి, పార్టీకి ఏమీ చేయని గణబాబుకు ఈ పర్యాయం టికెట్ ఇవ్వొద్దంటూ టీడీపీ జిల్లా నేతలు మూర్తి యాదవ్తో పాటు పలువురు నిరసన వ్యక్తం చేశారు. నగర పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఈ పర్యాయం పశ్చిమ టికెట్ తనకే కేటాయించాలని పార్టీ అధ్యక్షుడికి దరఖాస్తు చేశారు. టీడీపీ సంక్షోభ సమయంలోనూ, చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలోనూ గణబాబు చురుకుగా వ్యవహరించకపోవడం, మొక్కుబడిగా కార్యక్రమాలు చేయడం ఇప్పుడు ఆయనకు మైనస్గా మారిందనే చెప్పాలి. నియోజకవర్గ పరిధిలోని పలువురు టీడీపీ కార్పొరేటర్లు ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదట. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మల్లా విజయప్రసాద్కు ఈ నియోజకవర్గంలో అనుచర గణం, బంధువులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. 3 ఏళ్ల పాటు స్తబ్దుగా ఉన్న ఆయన ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖ పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి యాక్టివ్ అయ్యారు. ఇది ఇప్పుడు ఆనంద్కు కలిసి వస్తోంది. ఇంతకాలం దూరంగా ఉన్న మల్లవర్గం ఇప్పుడు ఆనంద్తో కలిసి పనిచేస్తుంది. దాడి రత్నాకర్ ఇటీవలే తెలుగుదేశంతో చేరడంతో ఆయన అనుచరులు మరో ప్రత్యామ్నాయం లేక ఆనంద్కు దగ్గరయ్యారు. ఈ పరిణామాలతో పలు వర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరికలు పెరిగాయి.